యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. భువనగిరిలో బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ నెలకొంది. ఇప్పటికే బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో పోలీసులు ఎక్కడికక్కడ నేతలను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అటు పార్టీ ఆఫీసులో ఎక్కడ చూసినా ధ్వంసమైన కుర్చీలు, చిరిగిన ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ రెడ్డి అందిస్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి విభాగం ఎన్ఎస్యూకి సంబంధించినటువంటి నేతలు నిన్న దాడికి దిగినటువంటి నేపథ్యంలోనే యాదాద్రి భువనగిరి జిల్లాతో పాటు ఉమ్మడి జిల్లాలో ఒక రాజకీయ ప్రకంపనలు అయితే సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే దాడికి నిరసనగా ఈ రోజు ఆందోళనకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలోనే ఎక్కడికక్కడ పోలీసులు అప్రమత్తమై ముందస్తు అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మున్గోడు మాజీ ఎమ్మెల్యేని హైదరాబాద్ కొత్తపేటలోని హౌస్ అరెస్ట్ చేయగా, ఇటు జిల్లాకు సంబంధించినటువంటి నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ ని కూడా నల్గొండలోనే ఇంట్లోనే అరెస్ట్ చేసి ఇంట్లోనే నిర్బంధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు నిరసనకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలోనే పోలీసులు భువనగిరికి ఎంటర్ అయ్యేటువంటి అన్ని ప్రాంతాల్లో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసినప్పుడు కూడా వాళ్ళ కళ్ళను కప్పి భువనగిరి పట్టణంలోకి ఎక్కడైతే వినాయక్ సర్కిల్లో ఆందోళన చేపడతామని చెప్పేసి బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు పిలుపునిచ్చారో ఆ ప్రాంతానికి పైలశేఖర్ రెడ్డి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డితో పాటు జడ్పీ మాజీ చైర్మన్ అయినటువంటి ఎల్లినేటి సందీప్ రెడ్డితో పాటు చింతల వెంకటేశ్వర రెడ్డి, ఇతర కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు కూడా అక్కడ చేరుకున్నటువంటి నేపథ్యంలోనే పోలీసులు వెంటనే వారిని బలవంతంగా అరెస్ట్ చేసి ఏదైతే హైదరాబాద్ నగర శివార్లు ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మనం చూసుకోవచ్చు, నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఏ స్థాయిలో ఇక్కడ ధ్వంసం చేశారనేది కూడా ఒకసారి మనం విజువల్స్ చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇలాంటి రాళ్లను తీసుకొని బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ కార్యాలయం కిటికీలకి అద్దాలు పగలగొట్టినటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో ఇది మీడియా హాల్లో వెనుక ఏర్పాటు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీతో పాటు కేసీఆర్, కేటీఆర్, జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చిత్రపటాలను కూడా ధ్వంసం చేశారు. మనం చూసుకోవచ్చు, పూర్తిగా దీని మీద ఏదైతే ఫ్రేమ్ కూడా పగిలి అద్దాలు పగిలిపోవడంతో ప్రస్తుతం అయితే ఫోటో మాత్రమే మిగిలినటువంటి పరిస్థితి ఉంది. కేసీఆర్ సంబంధించినటువంటి చిత్రపటం కూడా మొత్తం పూర్తిగా ధ్వంసం అయిపోయింది. అదే సమయంలో లోకల్ రూమ్ లో ఏర్పాటు చేసినటువంటి టీవీని కూడా మొత్తం పగలగొట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వెంట తీసుకొచ్చుకున్నటువంటి రాళ్లతో పాటు ఇక్కడ ఉన్నటువంటి చైర్లను కూడా టీవీ కేసు కొట్టడంతో మొత్తం టీవీ ప్రస్తుతం పగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. విజువల్స్ లో మనం చూపిస్తాం. ఈ టీవీ ప్రస్తుతం పనికి రాకుండా మొత్తం పూర్తిగా పగిలిపోయి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో ఫర్నిచర్ ని కూడా పూర్తిగా చిందరవందరగా పడేసినట్టు, చైర్లను చిందరవందరగా పడేసినారు. అదే సమయంలో కుర్చీలతో పాటు ఫర్నిచర్ ని కూడా పూర్తిగా ధ్వంసం చేసిపోయినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఇక్కడ ఒక 100 కుర్చీల వరకు కూడా ఇరిగిపోయి అలాగే నేల మీద పడిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కార్యాలయంపై జరిగినటువంటి దాడిని బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేతలు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా తీవ్ర స్థాయిలో ఖండించి ఆగ్రహం అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. దాడుల సంస్కృతి కాంగ్రెస్ కొనసాగిస్తుంది, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటూ కూడా వాళ్ళు ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. గత 10 ఏళ్లు మేము అధికారంలో ఉన్నా కూడా ఇలాంటి దాడుల్ని ఎప్పుడు కూడా ప్రోత్సహించలేదు. ఇలాంటి దాడులు చేసే కాంగ్రెస్ పునాదులు కూడా మిగిలిపోయి ఉండేదని చెప్పేసి కేటీఆర్, హరీష్ రావుతో పాటు జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ దాడులు ఇలానే కొనసాగిస్తే మాత్రం ఖచ్చితంగా బెదిరేది లేదు, తాము కూడా ఎదుర్కొంటాం, తెలంగాణ ప్రజలు కూడా ప్రతి దాడులకు దిగుతారని చెప్పేసి కూడా జగదీష్ రెడ్డి ఒక తీవ్రమైనటువంటి స్వరంతో హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఏ విధంగా స్పందిస్తారనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తంగా చూస్తే భువనగిరిలో మాత్రం ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే కొనసాగుతుంది. భువనగిరి పట్టణంతో పాటు ఆ పట్టణంలోకి ఎంటర్ అయ్యేటువంటి ప్రధాన రహదారులు ఎక్కడైతుంటే ఆ రహదారులపై పోలీసులు అయితే పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేసి బీఆర్ఎస్ కార్యకర్తలను నిరసనకు తీరకుండా అయితే అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, భువనగిరి.